నువ్వు ఎదురా మాయత్ ఎదురా నువ్వు ఎదురా మాయత్ మాయపడి పడతారా ఎలా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఎర్రలు అనమాట. సో మనకు పొలాల్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని ఎందుకు తీసుకొచ్చానంటే ఈ రోజు మన వీడియో ఇదేనమాట. బాబాయ్ మీద మనకు వచ్చేసి ఈ వీడియో చేస్తాం మేము ఎర్రలతో. అంటే చైనా నుంచి మేము చైనా వాళ్ళు ఎర్రలు తింటారు కదా, అట్లాగే మేము ఎర్రల్ని నూడిల్స్ చేసామన్నమాట. నువ్వు తింటే చాలా బాగుంటుంది, నీకు మంచి బలం అవుతుంది, నువ్వు బర్రెలు కూడా బాగా పరిగెత్తావు అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగిందన్నమాట. వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది, మీ అందరూ బాగా నచ్చిద్ది. సో సపోర్ట్ చేయండి. ఆయన మీద బాగుంటే నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను. సో బాగాలేదంటే మళ్ళీ మనం పబ్లిక్కి వెళ్తాం. ఏదేమైనా సరే మీరు అందరూ చూస్తామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. ఏంది అన్న తినిపి అన్న ఎందుకు తినవు? ఇట్లానే రోజు వస్తున్నాడు, రోజు వచ్చి అద్దిను అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు నాకు తెలియక నువ్వేదో కొత్తడు అని తిడుతున్నావు అయ్యా. ఏంది ఇది? మేము పిచ్చోళ్ళవా? ప్రతి వాళ్ళు నవ్వుతున్నారు. పంది తినే ఉంటాడు. ఏదో ముక్కలని నువ్వు చూసానయ్యా. అదయ్యా ఇవన్నీ నాటకాలు అన్న. ఈయన నాటకాలు కావాలి తింటాడు, అన్ని తింటాడు. కాకులు పందులు అన్ని తింటావు నువ్వు. మర్యాద తింటావు తినవా? తినాల్సిందే అన్న. తెలుసా 15,000 రూపాయలు. మాకెందుకో మా చుట్టూరు తిరుగుతున్నావు. అన్ని తింటాడు. ఏంది నువ్వు ఆయన వచ్చాడు తయారు చేపించి. ఆయన ఎంత కష్టం పొలాల్లో, ఎంత కష్టం దొరకాలంటే. తినాలి మరి మీరు కూడా. చైనా నూడిల్స్ తింటాడు. ఇదంతా అన్న కొడతా కొత్తాడు. ఎందుకు మా వాళ్ళు పిక్త బాగోదు. బాగుండే లేదు చెప్పు. తింటారా? చైనా వాళ్ళు తింటారు ఎర్ర నూడిల్స్. మేము తింటావా? ఎందుకు తింటావా? తెచ్చాం. కప్ప మాసం తిన్నాడు. నువ్వు చూసావా? నువ్వు పంది తిన్నా? బరి చున్ను తిన్నావా లేదా? పంది నేను తినలా. బరి చున్ను పెట్టావా? నాటకాలు చేస్తున్నాడు. నువ్వు ఉన్నావా? నువ్వు లేవు. మర్యాదగా ఇప్పుడు ఆయన చైనా నుంచి తెప్పించాడు స్పెషల్ గా. స్పెషల్ గా నీకోసం ట్రాన్స్పోర్ట్ ఖర్చు. నువ్వు 15,000 మీ ఆరోగ్యం కోసం. నువ్వు బర్రెలు మేపుతావా? కిట్టు బర్రెలు మేపుతావా? ఎందుకు బాగుండదు? జోరు పెట్ట ఇక బాగోదు. సరే ఇంకా బాగుండదు. మీకు మేము వెళ్ళిపోతాం. చైనా నుంచి తెప్పించాడయ్యా 15,000 పావు కేజీ. పేర్లు మాకేం తెలుసు? అందరు తిన్నారు బాగానే ఉందన్నారు. నువ్వు ఒక్కడ తింటే నువ్వు తింటే వెళ్ళిపోతావు. మేము తినేట్టున్నాం. బయటపడి కొడతా. నువ్వేమన్నా పెడతావు.
కొడతా నేను నువ్వు కొట్టినా పెడతాను. కొంచెం తినే కొడతా బాగా ఎడగుండు కొంచెం ఎడగుండు కొట్టినా బాగా చెప్పు సరే, ఎందుకు వద్దు చెప్పు. ఎందుకు వద్దు ఎందుకు వద్దు అన్న, ఎందుకు వద్దు అడుగు అన్న. ఎందుకు వద్దు? ఎర్రలు తిను ఎర్రలు చైనా వాళ్ళు తింటున్నారుగా. వాళ్ళు తింటే మేము తినం. వాళ్ళు మనుషులేగా. వాళ్ళు మనుషులే, నువ్వు మనిషివేగా. నేను మనిషిని కాదు. ఎందుకు కాదు? మనిషి ఎవడని తింటాడు ఎర్రలు? మనిషి ఎవడని తింటాడు ఎర్రలు? మనిషి మేము తిన్నాగా. ఎర్రలు ఎవడని తింటాడా? తిన్నాం బాబు. ఎవడు మీరు తిన్నారా? తింటే మరి తినండి, తినండి మీరు తినండి. మా అన్న మనం తింటే తింటాడినా? మేము తింటే తింటావా? నాకొద్దు, మేము తినం. ఎందుకు వద్దు? మేము తినం అంటే ఎందుకు వద్దు? ఏదిరా నువ్వు? ఏదిరా మాయత్? ఏదిరా నువ్వు? ఏదిరా మాయత్? ఇగో ఇగో నూడిల్స్ తింటావా తినవా? నువ్వు రాళ్ళుగా రాళ్ళతో కొట్టి చెబుతా నీకు. రాళ్ళతో కొట్టి చెబుతా నీకు. ఏంది కొడితే ఖచ్చితంగా పోలీసులు ఫోన్ చేస్తాం. ఇక్కడే పోలీసులు. సార్ నువ్వు కొట్టు అన్న, కొట్టు అన్న. సరే కొట్టు. ఎందుకు? ఈ స్థలం ఇది నీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు. నువ్వు తిన్నదా? నీ ఆరోగ్యం బాగు చేయడమే మా పని. నీ ఆరోగ్యం బాగు చేయడమే మా పని. కొట్టినా పెడతా నీకు. నిన్ను కొట్టు సరే కొట్టు, నీ పెడతా. ఇప్పుడు పిచ్చి కాదు, మీ ఇద్దరు పిచ్చి. ఎందుకు? డబ్బులు 1500 వెళ్ళిపోతాను. కావాలని మీరు చేస్తారు. ఏంది ఇది? కావాలని మీరు చేస్తారు. ఏంది ఇది? ఏంది మా ఎంపడు పడతావు? ఏంది మీరు? తిన్ను మర్యాద. తినను. సరే 15,000 రూపాయలు తీసుకొని 15 పైసలు కూడా లేవు. ఈయన తేమన్నాడు అన్న. 15,000 కాదు. నువ్వే తేమంది ఎర్రలు నూడిల్స్ తీసుకురామన్నాడు. నువ్వు చెప్పావు నాకు. నువ్వే చెప్పావు. పెద్ద నువ్వు లేవు అప్పుడు. రాక్షసుడా, నీ చెప్పాను దుర్మార్గుడు. రాక్షసుడా, నీ చెప్పానట. ఒరే దుర్మార్గుడా, నీ చెప్పాను నేను. ఒరే దుర్మార్గుడు, నీ చెప్పాను నేను. ఒరే దుర్మార్గుడు, ఎందుకు రాజకీయాలు అబద్ధాలు? అరే అబద్ధాలు మళ్ళీ నీకు తోడు తీసుకొచ్చావు. చెప్పలే నువ్వు. ఏదో రాయా తింటానికి మామూలు దొంగ ఆపతం దొంగ నువ్వు. మేము ఆపదం దొంగ. రాక్షసుడా, పోతావురాను. రాక్షసుడా, పోతావురాను. దుర్మార్గుడా, పోతావురాను. మమ్మల్ని మాయ అంటాడతావు. ఎంత అన్న 15,000 రూపాయలు తింటా తినవా? ఎంత తినవు? రాయి తీసుకున్నా కొట్టినా సరే మంచిదే. మర్యాద ఎందుకు? వెళ్ళన్నప్పుడు నేను నీకు నూడిల్స్ పెట్టి వెళ్తా నేను. ఎందుకు? అంతే మంచిదా? నాకు ఇంత బలం ఎందుకు? నీకు నాకు అవసరం లేదు. సన్నగున్నావుగా, నరాలు పోతాయి లోపలికి. లేవు లేవు. ఇగో మాట చెప్పు ఆయనకి. ఏం చెప్పాలి? ఎందుకు తినవు? పలానా రేదని చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకు తినవు చెప్పు. ఎందుకు తినవు? అయితే నువ్వు మన జున్ను తిన్నావు కాబట్టి తినాల్సిందే. తింటా తినవా? కేసు పెడతాను ఖచ్చితంగా. మీ ఇద్దరం కేసు పెడతాం. నువ్వు తేమని చెప్పావని చెప్పి పోలీసు వచ్చి 15,000 రూపాయలు తీసుకెళ్తారు. ఎందుకు? గొడ్డు కాసుకునే వాళ్ళ కాడికి ఎందుకు వచ్చారు? గొడ్డు కాసుకునే వాళ్ళ కాడికి ఎందుకు వచ్చారు? దుర్మార్గం మాట మాట్లాడతావు. నేను దమ్మా అబద్ధం ఆడుతున్నా. అబద్ధం మాట్లాడు. పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు.
దొంగవరా ఆ? నువ్వు సరే, నేను దొంగనే తిను అరే రాస్కెల్ నువ్వు రాస్కెల్ నువ్వు దొంగవరా అసలు టేస్ట్ ఎట్లుంది నీకు తెలుసా అన్న? ఏంద్రా చేస్తావు? మనం తిన్నాక సూపర్ ఉంది అది. నీ షర్ట్ ఎవరికి కావాలా ఎవరికి మాకు అవసరం లేదు నీ షర్ట్ అవసరం మీ ఇద్దరు చెరో ఇక 2 పొలుకులు తీరండి ఎత్తుకొస్తున్నారా ఎత్తుకొస్తున్నా పొమ్మంటే పోవట్లేదుగా మీరు ఎత్తుకొస్తున్నారా నువ్వు తినే వెళ్తావా? నేను తిన్నాను ఎందుకు తిను నువ్వు? చెప్పు తినమనే దగ్గర రావద్దు ఎందుకు తినవో చెప్పు. రే నాకు వద్దు అవసరం లేదు నువ్వు తింటావా మర్యాద కన్నా పొట్టుగా నోట్లో పెడదాం ఎవరు పెడతా మీ ఇద్దరికే ఏం చేస్తానా ఏం చేస్తా చెప్పు. ఏం చేస్తానా ఏం లే, మాకు చేసినా తెలిసింది అసలు నువ్వు ఎల్లు తినకుండా ఎల్లు ఎందుకు తినేదే ఆ? ఏంద్రా ఎందుకు తినేదే నోట్లో నువ్వు ఆడుకుంటున్నాడు పెట్టకపోతే ఏంద్రా అప్పుడు పెట్టేదే ఏంద్రా ఏయ్ నాకొద్దు తినరా? ఏయ్ తినరా? తింటా తినరా? తినేదా ఏయ్ వెళ్ళండి నువ్వు నిద్రపోవు ఏడా ఏయ్ వెళ్ళండి నువ్వు నిద్రపోవు ఏడా నిద్రపోవా ఇప్పుడు పెడతా నోట్లో చూడాలి పో సరిపో వెళ్ళిపో సరే నువ్వు ఆడకొత్తా పో